హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పల్లీలు, కొబ్బరి, కరివేపాకు కలిపి చక్కని పొడి తయారు చేసుకుందామండి. ఇది రైస్లోకి అలాగే మనకి టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. నేను కొలతల ప్రకారం చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. ఇప్పుడు మనం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఇలాగ ఐరన్ కళాయి పెట్టుకున్నాను. మీరు కళాయి పెట్టేటప్పుడు కొంచెం దలసరిగా ఉన్న కళాయి పెట్టుకోండి. 2 కప్పులు పల్లీలు వేసుకోవాలి. ఈ కప్పుతోటి 2 కప్పులు పల్లీలు వేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని పల్లీలు మాడిపోకుండా కలుపుతూ వేపుకోండి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. పల్లీలు బాగా వేగితేనే మనకి పొడి అనేది టేస్ట్ బాగుంటుందండి. అందుకని కొంచెం ఓపికగా పల్లీలు వేపుకోండి. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని నాకైతే వేగనాకి ఒక 6 గంట టైం పట్టింది. చూడండి, ఇలా చేతి నలిపితే చక్కగా పల్లీ అనేది వేగిపోయాయి పల్లీలు. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇదే బాండీలోని 1 కప్పు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్, అంటే ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత కరివేపాకుని క్రిస్పీగా అయ్యే వరకు వేసుకోండి. కరివేపాకు శుభ్రంగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టిన తర్వాత అప్పుడు మనం కరివేపాకును వేసుకోవాలి. తడి అనేది ఉండకూడదు. చూడండి, కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది. ఇలా చేతిలో పట్టుకున్నామంటే చక్కగా క్రిస్పీగా అవుతుంది కరివేపాకు. దీన్ని కూడా ప్లేట్లో వేసుకుందాం. ఇదే బాండీలోనే 1 కప్పు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోండి. నాకైతే కప్పుకి కొంచెం తక్కువ ఉన్నాయండి. 1 కప్పు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకొని 1 నిమిషం వేపండి. చూడండి, చక్కగా వేగిపోయాయి. దీన్ని కూడా ప్లేట్లో వేసుకుందాం. ఇదే బాండీలోని 2 కప్పులు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. ఎండుమిర్చిని చక్కగా ముక్కలు చేసుకొని అలాగే 2 కప్పులు ఎండుమిర్చి ముక్కలు వేసుకొని 1 పావు కప్పు ధనియాలు వేసుకోండి. 2 స్పూన్లు జీలకర్ర వేసుకోండి. 3 స్పూన్లు కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసిన తర్వాత ఒక 2 చుక్కలు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత చక్కగా అన్నీ కలుపుకుంటూ వేపుకోండి. మనం వేపేటప్పుడు కూడా గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని చక్కగా వేపుకోవాలండి. ఇలా వేపడం వల్ల మనకి పొడి అనేది రుచి ఉంటుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం చక్కగా పొడి చేసుకోండి. మనకి రైస్లోకి బాగుంటుంది. టిఫిన్ కూడా మనం వాడుకోవచ్చు. ఇలా మనం పొడి చేసుకుని పెట్టుకుంటే ఒక 6 మంత్స్ మనకి స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా అన్నీ వేగిపోయాయి. ఎండుమిర్చి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత చూడండి, ఈ సైజు వెల్లుల్లిపాయలు తీసుకోండి. వెల్లుల్లిపాయ దీన్ని చక్కగా రేకలు తీసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 పావు టీ స్పూను ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే అంటే మంచి స్మెల్ వస్తుంది పొడి. అలాగే పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఈ 2 వేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైతం చింతపండు వేసుకోండి. ఇందులో గింజలు లేకుండా, పీచు లేకుండా చక్కగా చూసి చింతపండును వేసుకొని ఒకసారి కలుపుతూ ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని గిన్నెని పక్కన పెట్టుకుని ముందుగా మనం పల్లీలు, కొబ్బరి, కరివేపాకు ఇవన్నీ వేగే కదా, ఇవన్నీ వేపి మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేయకండి. బాగా చల్లారాలి. ఒక 2-3 గంటలు పక్కన పెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మీరు మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని దీన్ని పొడి చేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు కూడా కొంతసేపు వేసి మళ్ళీ ఆఫ్ చేసి అలా వేసుకోండి. మిక్సీ గిన్నె వేడెక్కింది అనుకోండి, అప్పుడు మనకి పొడి అనేది కొంచెం ముద్దగా వస్తుంది. ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకొని మరలా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసిన పౌడర్ని తడి లేకుండా ఒక గిన్నెలోని పొడిగా ఉన్న గిన్నెలో వేసుకోండి.
పల్లీలు, కొబ్బరి, కరివేపాకు ఉంది కదా, ఇవి కూడా వేసుకుందాం. వేసుకొని పల్లీలు మనం ముందు కొంచెం వేసుకున్నాం, మరలా ఇప్పుడు కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని మిక్సీని చక్కగా పొడి చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం పొడి చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లో వేసుకుందాం. వేసిన తర్వాత ఇదే మిక్సీ జార్లోనే ముందుగా మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఉంచుకున్నాం కదా, ఇవి కూడా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. చూడండి, ఇది కూడా చక్కగా పొడి చేసుకున్నాం కదా. ముందుగా మనం పొడి చేసుకున్న దాంట్లో ఆ గిన్నెలోనే ఇది వేసుకుందాం. వేసిన తర్వాత చేతితోటి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపింది ఒక గాజు బాటిల్లో పెట్టుకున్నామంటే, లేదంటే స్టీల్ డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి చక్కగా 6 నెలల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్లో వేసుకోవచ్చు. టిఫిన్ కూడా మనం కొద్దిగా వాటర్లోని పొడి కలుపుకొని తిన్నామంటే చట్నీ కింద కూడా వాడుకోవచ్చు. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.